పేద మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ. రోజు 800 నుంచి 1000 మంది అవుట్ పేషెంట్లను ఇక్కడ చూస్తారు. సుమారు 19కి పైగా వివిధ విభాగాలు, 300 మంది వైద్య సిబ్బంది నిరంతరం వైద్య సేవలు అందిస్తారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తూ పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు సైతం సులువుగా చేస్తున్నారు. కేవలం ఆంధ్ర, తెలంగాణ నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా రోగుల విమ్స్ లో సేవలు పొందుతున్నారు. విశాఖ వైద్య విజ్ఞాన సంస్థకు మరిన్ని నూతన సాంకేతిక పరికరాలు, సౌకర్యాలు అందించాలని రోగులు కోరుతున్నారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, అవసరమైన సౌకర్యాలపై మా ప్రతినిధి ఆదిత్య పవన్ మరిన్ని వివరాలు అందిస్తారు. విశాఖపట్నంలో ముఖ్యంగా చాలా శస్త్రచికిత్సల పరంగా కావచ్చు, అనేక వైద్యపరమైనటువంటి అనేక సమస్యలను రోగులకు సేవలు అందించేటువంటిది ఒక కీలకమైనటువంటి ప్రాంతం విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. గుండెపరమైనవి కావచ్చు, అలాగే శ్వాసపరమైనవి కావచ్చు, నాడీ వ్యవస్థపరమైనవి కావచ్చు, అనేక కీలకమైనటువంటి చాలా పెద్ద రోగాలకు కూడా చికిత్సలు అందించి తిరిగి మళ్ళీ వారికి ఉపశమనం కలిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి వైద్య సంజీవనిగా పేరొందింది విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. రోజు ఒక 1000 మంది, అంటే సుమారుగా 800 నుంచి 1000 మంది అవుట్ పేషెంట్లు చూస్తూ ఉంటారు. నిపుణులైనటువంటి వైద్యులు ఉన్నారు. రాను రాను కూడా రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అలాగే విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ చాలా శస్త్రచికిత్సల్ని విజయవంతంగా పూర్తి చేసింది, మరింత అభివృద్ధి చెందుతోంది. అలాగే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విమ్స్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. చాలామంది విమ్స్లో రోగులు అనేక కీలకమైనటువంటి శస్త్రచికిత్సలు చేయించుకుని నయమయ్యి ఎంతో సంతోషంగా తిరిగి మళ్ళీ వారికి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. చాలామంది రోగులు ఉన్నారు. నేరుగా వారితో మాట్లాడదాం. అంతా బాగానే ఉంది సార్. మా ఆయన గారికి ఆపరేషన్ ఇక్కడే చేయించాను, మా అమ్మగారికి ఇక్కడే చూపించాం. మా అమ్మగారికి క్యాన్సర్ అనమాట, ఆవిడకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇక్కడే చేశారు. అంతా చాలా బాగా చేశారండి. ఎప్పుడు ఏది చిన్నదైనా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే ఇక్కడ అంతా ఫ్రీ, మొత్తం అంతా చాలా బాగా చూస్తారు సార్. ఒకటే అంటే ఏదైనా ఇక్కడ స్కానింగ్ అవ్వలేంది బయటికి రాసి ఇచ్చేస్తున్నారు. మళ్ళీ అదంతా శ్రమే కదా సార్. ఇప్పుడు పేషెంట్ దగ్గర ఉండాలి, అటు ఇటు తిరగాలి, చాలా శ్రమ అయిపోతుంది. అదే అన్నీ ఇక్కడే ఉన్నాయనుకోండి చాలా బాగా మంచిగా ఇంకా బాగా అందరూ వస్తారనమాట. నర్సీపట్నం నుంచి మా బాబుకి బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ అయింది, సీజర్స్ వచ్చేస్తున్నారు, అడ్మిట్ అయ్యాం మేము. పర్వాలేదు, బాగా రిసీవ్ చేసుకున్నారు, చూస్తున్నారు. నైట్ కూడా బాబుకి ఎమర్జెన్సీ అయితే దగ్గరుండి చూసుకుని బాగా ట్రీట్మెంట్ చేస్తే బాబు కొంచెం రికవర్ అయ్యారు. నర్సీపట్నం నుంచి నేను చాలా టైమ్స్ కేజెస్కి వెళ్తున్నాము. కేజెస్ దాని మీద ది బెస్ట్ హాస్పిటల్ ఇదే, ఎందుకంటే అక్కడ మేము వెళ్ళిన సారల్లా సరిగ్గా కేర్ తీసుకునేవారు కాదు. పర్వాలేదు, ఇది మీ 3rd టైం రావడం ఇక్కడికి. యాసిడ్ పోసుకున్నాండి, వామర్ కొనుక్కుమా ఆవిడ కేక్ పాడైందండి. ఇక్కడ ఆపరేషన్ చేసి బ్యాగ్ నుంచి పోతున్నాం, కొంచెం బాగుందండి. ఇంకా 2 నెలలు టైం పడుతున్నాను. బెడ్ ఇచ్చారు, ఏలూరు నుంచి వచ్చి నెల రమ్మంటున్నారు, ట్రీట్మెంట్ చేస్తారు. బాగుంది. మా అమ్మగారికి ముక్కు ఆపరేషన్ అండి. ఓపీ దగ్గర నుంచి బాగానే చూసుకున్నారు. అంతా బయట హాస్పిటల్తో పోల్చుకుంటే బాగానే ఉంది, బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే అందరూ కార్పొరేట్ హాస్పిటల్ అనుకుంటారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ బాగానే చేశారు, బాగానే చూసుకుంటున్నారు కూడా. ఫెసిలిటీస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఎప్పటికప్పుడు క్లీనింగ్ సెక్షన్ బాగుంది, అన్నీ నీట్గా చాలా బాగా చేస్తాం. మా నాన్నగారికి జ్వరం కొంచెం విరేషణలు అవుతున్నాయండి, తీసుకొచ్చాను సార్ ఎమర్జెన్సీకి. ఎమర్జెన్సీలో బాగా రిసీవ్ చేసుకున్నారు సార్. అది ట్రీట్మెంట్ ఏంటంటే మళ్ళీ నేను టోపీ తీసుకొని మేడం గారు చూపించానండి. మేడం గారు కొన్ని బ్లడ్ టెస్ట్లు చేసి వార్డు అనౌన్స్ చేశారు సార్. బాగానే ఉంది సార్, నర్స్ కూడా బాగానే వచ్చినారండి. పేషెంట్ పరిస్థితి కూడా బాగానే ఉంది సార్. మా అయితే సంతోషంగా ఉన్నాం. అదే ఎంఆర్ స్కానింగ్ అయితే జగదంబ డాల్ఫిన్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందండి. అక్కడ నుంచి మళ్ళీ రిపోర్ట్లు వచ్చి మళ్ళీ తెచ్చుకుని కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ స్పెషలిస్ట్ కూడా ఇక్కడ ఉన్నట్టయితే కొంచెం పేషెంట్లు సౌకర్యంగా వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్లు అంతా బాగా కేర్ తీసుకుంటున్నారు. వస్తున్నారు, ప్రతిసారి వచ్చి చెక్ చేస్తున్నారు, ప్రతిసారి చెక్ చేస్తున్నారు. నర్సు ఉన్నారు సార్, ప్రతి ఉంటారు, కంపల్సరీ ఉంటున్నారు. ఏ ఇంత వచ్చిన ఏదైనా సరే ప్రతిసారి వచ్చి అడుగుతున్నారు ఏమి ఎలాగ ఉంది అనేసి. అది ఆల్మోస్ట్ బాగుంది సార్. అది ఇంకొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ హిమ్స్ తాలూకా పరిస్థితులు ఏంటంటే పొల్యూషన్ లేకుండా ఒక వాతావరణం, కాలుష్యం లేని వాతావరణం. నెక్స్ట్ వచ్చి డాక్టర్స్ ఎనీ టైం చాలా ఫాస్ట్లో అందరూ అందుబాటులో ఉంటే అందుకు మాకు బాధ్యత జరుగుతుందని మా ఆలోచన. మాకైతే మాత్రం ఈ హాస్పిటల్ బాగా నచ్చిందండి. ఎండోక్రినాలజీ దగ్గర షుగర్, డయాబెటిక్కి కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. డాక్టర్ ఓపీ దగ్గర ఇక్కడ టెస్టింగ్కి ఒకే డాక్టర్ ఉండటం వలన పేషెంట్స్కి వెయిటింగ్, ట్రీట్మెంట్ బాగానే ఉంది. హైజీనిక్ కండిషన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇలా కూర్చున్నాం, ఎంత 2 hours కూర్చున్నా కానీ మనకేమీ ఇబ్బంది అనిపించలేదు. కాకపోతే వెయిటింగ్. ఓపీ పర్లేదండి, కానీ ఈ టెస్టుల దగ్గర చాలా ఎక్కువ టైం అవుతుంది. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యందు మనము రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారంతో మనము 2.5 కోట్ల పైచిలకు
ఖర్చుతో కూడుకున్నటువంటి ఎక్విప్మెంట్ని సమకూర్చుకొని మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా మనము డయాగ్నోస్టిక్ మరియు థెరపెటిక్ ఇంటర్వెన్షన్స్ విమ్స్ యందు పూర్తి ఉచితంగా చేయడం జరుగుతుంది. ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో లేనటువంటి మినిమల్ ఇన్వేజివ్ స్పైనల్ ఎండోస్కోపిక్ సర్జరీస్ కూడా మనము విమ్స్ యందు చేస్తున్నాము. అంతేకాకుండా హై ఎండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ కూడా చేయడం జరుగుతుంది. మనం చేస్తున్నటువంటి ఈ వెంటిలేటర్స్ కానివ్వండి, తర్వాత పల్మనాలజీ కానివ్వండి, తర్వాత స్ట్రోక్ యూనిట్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇతోధికంగా సహాయం చేయడం వల్ల విమ్స్ని మనము ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాము. విమ్స్ ముఖ్యంగా కేజీహెచ్ లోపల ఎక్కువగా రష్ ఉండడం వల్ల దాని నుంచి తగ్గించడానికి విమ్స్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దుతున్నాము. పేద మధ్యతరగతి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేటువంటి విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి ప్రభుత్వం మరింత ఊతమివ్వాలని, మరిన్ని సౌకర్యాలతో పాటు అధునాతన పరికరాలు కూడా వస్తే మరింత మేలు జరుగుతుందని ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.